ఏపీలో పెట్టుబడులన్నీ కూడా అమరావతికి కాకుండా విశాఖకు తీసుకెళ్ళిపోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తాను మళ్ళీ గెలిస్తే విశాఖనే పరిపాలన రాజధానిగా చేస్తా అని చెప్పి ఒక వీడియో అయితే ఉంది, జగన్మోహన్ చెప్పినారు. ఇప్పుడేమో విశాఖకేమో గూగుల్ వస్తూ ఉంది. 1,00,000 కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమ, టెక్ దిగ్గజం గూగుల్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వైఎస్ జగన్ బాటలోనే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారని చెప్పేసి కూడా చర్చ నడుస్తూ ఉంది. అమరావతి మరింత ఆలస్యం, వైజాగ్లో డెవలప్మెంట్స్ అవుతా ఉన్నాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మరి అమరావతి రాజధాని అనేది పెట్టుబడులకు అంత ఆకర్షణీయం కాదా అంటే ఏం చెప్తారు సార్? అమరావతి అనేది రాజధాని నగరం, అది పెట్టుబడులు అనేది అది వేరు సమస్య. పరిశ్రమలకు ఏమంటే ఎక్కడ అనుకూలంగా ఉంటుందో వాతావరణం అక్కడ పరిశ్రమలు వస్తుంటాయి. అక్కడికి వైజాగ్లో ఇంతకుముందే స్టీల్ ప్లాంట్ ఉంది కదా, చాలా పెద్ద ప్లాంట్ కదా అది, సెయిల్ అందులో. అదే అక్కడ ఉన్నప్పుడు పారిశ్రామికంగా కొంచెం అభివృద్ధి చెందడం జరిగింది. ఓడరే ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు మరి అక్కడికి ఇది కూడా తీసుకుతున్నారు అనుకోండి. అది ఈయన బాట ఆయన పట్టినారు, ఆయన బాట ఈయన పట్టినారు అని చెప్పలేము. ఇది పరిశ్రమలను ప్రోత్సహించడానికి కాబట్టినాయి. కాకపోతే ఏమిటానంటే మధ్యలో రాయలసీమకి ఏమి లేదు కదా, దాని గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు వైజాగ్లో పెడితే ఏముంది, అమరావతి పెడితే ఉంది, అన్ని కోస్తా ఆంధ్ర ప్రాంతాలే కదా. కానీ అడుగుతుండేది రాయలసీమ ప్రాంత వాసులు కొంచెం పారిశ్రామికంగానే అభివృద్ధి చేయండి అని. ఏమైనా అడిగితే అది అడగాలి కానీ ఇది అది వైజాగ్లో ఉంటే ఏముంది, ఏడుంటే ఏముంది. ఇది పరిపాలన కోసమే కదా రాజధాని అమరావతి అనేది. ఆడ ఇంతకుముందే ఇండస్ట్రీ ఉంది, మళ్ళీ ఇంకో పెద్ద ఇండస్ట్రీ ఎందుకు అనేది వస్తుంది. వాళ్ళు అనుకూలత దానికోసం పెట్టిండొచ్చు. భవిష్యత్తులో అయినా కానీ కూటమి ప్రభుత్వం రాయలసీమను కూడా దృష్టిలో పెట్టుకోవాలా నేను అంటే అక్కడ ఉన్న 9 ఎకరాల విలువైన భూమిని తన బినామీలకు ఇచ్చేందుకే చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలన్నీ వైశాఖకు తీసుకెళ్తున్నారు అనేది చర్చ. వైసీపీ నాయకులు చర్చిస్తున్నారు దీని మీద. సరే, ఈ పార్టీల్లో విమర్శలే కానీ అదే రాయలసీమలో ఎందుకు అని అడగచ్చు కదా. వైజాగ్లో పెట్టేదాన్ని పెద్ద ప్రశ్నించిన దానివల్ల అవసరం ఏమొస్తుంది, ఏమీ రాదు. మరి అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతిలో మొన్న సిఆర్డీఏ భవనం అయితే శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం కూడా చేస్తున్నారు. అమరావతి పరిపాలన దానికోసం సౌలభ్యం కోసం భవనాలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది వేరు సమస్య. అక్కడే రాజధాని కన్నా పరిశ్రమలు రావాలని అనేది అది అర్థం పర్థం లేదు. ఇంకా ఏదైనా రాయలసీమ వాళ్ళు కోరాల పరిశ్రమల కారణం కావాలా మాకు అది ఇదేని. ఇవాళ క్యాపిటల్ లేనప్పుడు, అవి లేనప్పుడు, ఈ లేనప్పుడు వాళ్ళకు ప్రాధాన్యతని ఇవ్వాలి కదా. ఈ చర్చ వల్ల అది వైజాగ్లోనా అమరావతిలో అనే చర్చ వల్ల అది ప్రయోజనం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అమరావతికి రావాల్సినవి అమరావతికి వస్తున్నాయా? ఇప్పుడు 2 విడత భూసేకరణ అన్నారు, అది కేబినెట్ నిర్ణయం వల్ల అది పక్కన పెట్టారు, ఫుల్ స్టాప్ పెట్టారు దానికి. ఆ తర్వాత అంతర్జాతీయ ఎయిర్పోర్టు శంషాబాద్ మాదిరి అక్కడ కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్టు దాదాపుగా 5,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు, ల్యాండ్ పూలింగ్ అని చెప్పినారు. ఇదంతా వ్యవహారం చూస్తూ ఉంటే అమరావతిని మాత్రం పరిపాలన రాజధానిగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందంటారు. పరిపాలన రాజధానిగా ఉంటుంది, ఇంకా ఏముంది. అది వాళ్ళ కుటుంబ ప్రభుత్వం ఉన్నంత వరకు అదే ఉంటుంది. ఇవి బిల్డింగ్లు కడతాన్నారు కదా, దాంట్లో మళ్ళీ 40,000 ఎకరాలు అనేది నేను ముందు కూడా చెప్పాను కదా, గతంలో కూడా చెప్పాను. ఏం అవసరం ఉంది 40,000 ఎకరాలు సేకరించడము? ఇప్పుడు 30,000 ఎకరాలు ఉంది, ఏం బిల్డింగ్లు కడతారని కూడా ఇంత ముందు అడిగాను కదా. సెక్రటరేట్ బిల్డింగు, హైకోర్టు బిల్డింగు, ఎమ్మెల్యేల క్వార్టర్సు, ఈ ఉద్యోగస్తుల క్వార్టర్స్, ఇవి నిర్మాణం చేపట్టే వాళ్ళే కదా ప్రభుత్వం తరఫున. మిగతా అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ చూసినారు కదా, అయ్యే కదా ప్రభుత్వం తరఫున డెవలప్ అయింది. సెక్రటరీలు, ఉద్యోగస్తుల కాలనీలు, హైకోర్టు అంటే పాత భవనంలోనే ఉందిలేండి. ఇవి అంతకంటే మించి ఏం చేయలేదు ప్రభుత్వం అంట. ఇంటింటూ కడతారనే వాళ్ళు ఊహించడం అనవసరము, అవసరం లేని సమస్య. మైసూర్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా నకిలీ మద్యం అంశం అనేది రాష్ట్రాన్ని కుదిపేసింది. ముఖ్యంగా ఏంటంటే తంబలపల్లిలో టీడీపీ నాయకులే నకిలీ మద్యం తయారు చేస్తారని చెప్పేసి
వెలువడిన కథం ప్రకారం అయితే అక్కడ అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద ఏంటంటే ఇటు ప్రతిపక్షం కూడా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి, రాష్ట్రాన్ని రావణకాశంలా చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్వయంగా రంగంలో దిగి నకిలీ మద్యం విచారణపై కూడా సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ కూడా చంద్రబాబు గారు జేబు సంస్థ అన్నట్టు కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏంటి సార్ నకిలీ మద్యం గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవి కొందరు చేయొచ్చులే, దానికి ఏముంది. మద్యము మామూలుగా బట్టి సారాయి అంటారులేండి, దానికి రంగు కలిపి ఏదో లేబుల్ కల్పించుకొని అమ్మేటి రావచ్చులే. దాని మీద అయితే చర్యలు అయితే తీసుకున్నారు కదా ప్రభుత్వం. అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. ప్రభుత్వం తరఫున సిట్ను వేసినారు. సిట్ అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, బ్యాచ్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి సిట్ అంటారు. మామూలు అయితే పోలీస్ యంత్రాంగం అనుకోండి, పోలీస్ యంత్రాంగంలో ఓ భాగం క్రియేట్ చేసినారు కాబట్టి సిట్ అంటారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇంకా అంతకంటే ఏముంటుంది, అరెస్ట్ చేస్తారు, ఏమైనా సాక్ష్యాధారాలు సేకరించుతారు. ఇంక ఏం చేస్తారు దాంట్లో. ఇవి అక్కడక్కడ స్పొరాడిక్గా సంఘటనలు జరగచ్చు. కాకపోతే ఇది ప్రత్యేక చర్చనీయాంశం ఎందుకు అయింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడే నకిలీ మద్యం తయారీలో ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి చర్చనీయాంశమైంది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, సిట్టు వేసినారు. అంతకంటే ఏం చేయగలిగేది ఏముంది ప్రభుత్వం? నేను చేయలేదు కదా అంట. ఇంకా ఇంకేం చర్యలు తీసుకుంటారేమో, నేరుగా వదిలేస్తారా ఎవరైనా? అది వేరు. గతంలో జరిగింది దీన్ని కంపేర్ చేసుకొని మాట్లాడుతుండొచ్చు. గతంలో ప్రభుత్వమే చేసింది కదా ఈ నకిలీ మద్యం అనేది. కాదు, చీప్ లిక్కర్ను డిస్టిలరీస్లను తయారు చేసి బ్రూవరేజ్ కార్పొరేషన్ తీసుకొని బ్రూవరేజ్ కార్పొరేషన్ బ్రాందీ షాపులకు ఇచ్చి అత్యధిక ధరలకు అమ్మినారు కాబట్టి అది సపరేట్ ఇష్యూ. ఇది సపరేట్ ఇష్యూ. ఇది జరుగుతాయి కొంచెం ఎక్కడన్నా. నకిలీ మద్యం స్కామ్ లో వేళ్ళని కూడా చంద్రబాబు అదేవిధంగా లోకేష్ బాబు వైపే చూపిస్తున్నాయని చెప్పి రోజా అంటుంది. ఆమె ఏదో ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉంది, విమర్శించుతుంది, నేను కాదనలేను. సహజమే. అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్షం ప్రశ్నించడం సహజము. సరే, అంతకంటే ఏం యాక్షన్ తీసుకోగలరు అని అంటాను. ప్రశ్నించడానికైనా కానీ యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం కార్యకర్త కాబట్టి నువ్వు ఏం యాక్షన్ తీసుకోలేదు అని అనే దానికి విమర్శించడానికి బాగుంటుంది, సబబుగా కనపడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినాడు, సిట్ వేసినాడు. ఇంకా చేయగలిగినట్టు ఏమిటి?